అదేదో నీ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్‌లో చెయ్యి. సేవ చెయ్యి. అది 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 దానికన్నా ఇక్కడ 100 రెట్లు ఎఫెక్ట్ ఉంటది. ఇక్కడ దగ్గరలో వెంకన్న స్వామి టెంపుల్ ఉందంటే అక్కడ చెయ్యి. అంటే తిరుపతిలో చేయొద్దు అని నేననట్ల. కానీ డబ్బులిచ్చి సేవ చేయటం ఏంది నాకర్థం గాదు. సేవకు డబ్బులు మనం ఇయ్యటం ఏంది? మనము వాలంటీర్‌గా జేయాలి. ఎక్కడికైనా సరే గాని ఒక టెంపుల్‌లో రిక్వైర్‌మెంట్ ఉంది. అక్కడ ఒక వ్యక్తి లేడు. అక్కడ నువ్వు అక్కడ ఏదైనా అన్నదానం జరుగుతుంది. పో అక్కడ నువ్వు కూరగాయలు కట్ జెయి. ఆడ బియ్యం గడుగు. లేదంటే ఏదో ఒకటి అక్కడ ఆళ్ళకి సాయం జెయి. వాలంటీర్‌గా జేయాలి మనం. డబ్బులిచ్చి చేయటం ఏంది నాకర్థం గాదు. ఆ సేవ కిందకి ఎట్లొస్తదది? కాబట్టి నువ్వొచ్చిన తర్వాత దగ్గరలో ఎక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నా, శివయ్యదున్నా, ఏదున్నా అక్కడికెళ్ళి మంచి సేవ చేసుకో. బ్రహ్మాండంగా రిజల్ట్ ఉంటది. తిరుపతిలో నేను చెయ్యొద్దు అని నేను అనట్ల. చేసుకోండి అక్కడెళ్లి చేసుకునే వాళ్ళు అక్కడ చేసుకోండి. కానీ నా పాలిసీ ఏంటంటే మనం ఏదైనా రెమెడీ చేస్తున్నాము అంటే దాంట్లో ఉన్న రెమెడీయే ఇది. కాలసర్ప దోషము 7:30 అట్లా శనికి చేసేదే ఏదైనా టెంపుల్‌లో సేవ. అందుకని నువ్వు ఇప్పుడు నా ఇంటి దగ్గర ఉన్న నేను శివాలయానికెళ్తే నేను సేవ చేస్తున్నా. అక్కడ ఊడవటం ఏదో ఒకటి నేను చేస్తా. అక్కడ ఏది చెప్తే వాళ్ళ ఆ సమయాన్ని నేను మర్చిపోతాను. నేను గురువుని, నేను ఆ మిత్రాజిని ఇవన్నీ నాకు అవసరం లేదు. నా తండ్రికి నేను సేవ చేయనీకొచ్చిన. నువ్వేదైనా ఉంటే చెప్పు. నాకేదైనా పనుంటే చెప్పు. ఊడవమంటే ఊడుస్తా, తుడవమంటే తుడుస్తా. సో, వచ్చిన తర్వాత ఈ రకంగా మీరు అలవాటు చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ కర్కాటక రాశి వారికి ఉంటాయి.